మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివాసీల గుడిసెలను వందలాది అటవీ అధికారులు తొలగిస్తూ ఉన్నారు. ఇక అలాగే ఆదివాసీలు సాగు చేసుకుంటున్న అటవీ ప్రాంతంలోకి వెళ్లి బైండ్ ఓవర్ కావాలంటూ కోరగా ఆదివాసీలు నిరాకరించడంతో హైటెన్షన్ నెలకొంది ప్రస్తుతం. ప్రొటెక్షన్ వాళ్ళు మీకు ఎట్లయితే ఆ బాధ్యత మమ్మల్ని 2 అన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో మాట్లాడారు. మేము సోషల్ మీడియా కాదండి, మీడియా మీరు ఫోన్ చేయండి. మమ్మల్ని ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తారు డిపార్ట్మెంట్. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మా ఫోన్ లేపుతున్నారు, మమ్మల్ని ఆపుతున్నారు అంటే ఆదివాసుల మీద మీరు అఘాయిత్యం చేయబోతున్నారా? మరి మీరు చేసే డ్యూటే కదా మేము చూపించేది. మీరు ఏం చేస్తారో మేము అదే చూపెడతాం. ఏం మార్పింగ్లు ఏ వీడియోలు ఉన్నాయి మా దగ్గర. మీకు మేము చెప్పేది ఏంటిదంటే మాకు ఇక్కడ చేసిన డ్యూటీ ఎవరు కూడా ఒక్కరు కూడా లోపలికి జర్నలిస్ట్ ఆపమని చెప్పారా? ఎవరిని లోపలికి కానీ చెప్పారు ఆ మాట. జర్నలిస్టులను కూడా ఆపమన్నారు. ఆఫీసర్ చెప్పారు మీకు అట్లా ఇట్లా ఎవరిని రానియద్దు అని చెప్పేసి ఏమన్నా ఉందా? చూపించండి ఒకసారి. ఊరలేదు లేకపోతే ఫోన్ చేయనా? ఫోన్ చేయరు, మీరు ఫోన్ చేసి మాట్లాడండి. రిపోర్టర్లు వచ్చినా చెప్పు. రిపోర్టర్లు వచ్చారు, మమ్మల్ని మరి లోపల రానిపోతే మమ్మల్ని ఇబ్బంది పెడతారు. డైరెక్ట్ చెప్పారు. రిపోర్టర్ మీ ఫోన్ లిఫ్ట్ అంటారు. మేము ఇంత పెద్దోళ్ళు అంటే చెప్తారు, మీరు మమ్మల్ని ఆపుతారు. అంతా తెలిసిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివాసీల గుడిసెలను వందలాది అటవీ అధికారులు తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆదివాసీలు సాగు చేసుకుంటున్న అటవీ ప్రాంతాల్లోకి కూడా వెళ్లి బైండ్ ఓవర్ కావాలంటూ కోరగా ఆదివాసీలు నిరాకరించడంతో ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? ఇంతమంది వందలాదిగా అధికారులు వచ్చి గుడిసెల్ని తొలగించేటువంటి సిచ్యువేషన్ గల కారణాలేంటి? ఓకే, థ్యాంక్ యూ చంద్ర. గుడ్ మార్నింగ్. ఏదైతే మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ కి సంబంధించి దండపల్లి మండలం దమ్మన్నపేటలో నిన్న నుంచి ఏదైతే ఇటు ఫారెస్ట్ అధికారులకు ఉన్న ఆదివాసులకు అయితే ఇటు పోడు జరుగుతూనే ఉందని చెప్పవచ్చు. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పోడు వ్యవసాయానికి సంబంధించి ఇటు ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా కూడా ఇటు దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు అయితే అసలు వినడం లేదని చెప్పవచ్చు. ఏదైతే దమ్మన్నపేటకు సంబంధించి 380 కంపార్ట్మెంట్ లో ఇటు ఆదివాసులు సాగు చేసిన కంది మరియు మొక్కజొన్న, పత్తి పంటలను తొలగించేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై అయితే ఇటు నిన్న నుంచి జరుగుతూనే ఉంది ఈ పోరాటం. గత 3 నెలలుగా ఇటు ఆదివాసులు అయితే అక్కడే స్థానికంగా గుడిసెలు ఏర్పాటు చేసుకుని వారి వ్యవసాయాన్ని అయితే సాగు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇటు ఫారెస్ట్ అధికారులు నిన్న గానీ ఈ రోజు ఉదయం గానీ సుమారు ఒక 500 నుంచి 800 మంది దాకా ఫారెస్ట్ అధికారులు వెళ్లి అక్కడ ఉన్న అటవీ భూములను స్వాధీనం చేసుకోవాలని, జేసీబీలతోటి కూడా అక్కడ ఉన్న పంటను నష్టం చేయాలని కూడా పంటను మొత్తం తొలగించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మీడియా కవరేజ్ ను కూడా నిలిపివేశారు. మీడియా ప్రతినిధులను కూడా అడ్డుకున్నారు ఫారెస్ట్ అధికారులు. స్థానిక ఉన్న పోలీసులు కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఆదివాసులను అయితే అరెస్టు చేసినట్టు సమాచారం. ఏదైతే నిన్న జరిగిన ఘటనతోటి ఇప్పటికే అక్కడ దమ్మన్నపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి ఇటు పోలీసులు కానీ ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఇటు ఆదివాసులను అయితే ఫైండ్ ఓవర్ చేసే కార్యక్రమంలో ఉన్నారని తెలుస్తుంది. చంద్రు, ఏది ఏమైనా కూడా ఇటు ఫారెస్ట్ అధికారులకు ఉన్న అటవీ శాఖ అటవీ భూములను లాక్కోవాలనే చూస్తున్నారని ఇటు ఆదివాసులు అయితే దీన్ని ఎట్టి పరిస్థితులు మేము ఈ భూములను చేజార్చుకోమైతే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా మేము ఎక్కడికైనా వెళ్ళి మా భూములను మేము సాగు చేసుకుంటుంటే మధ్యలో అటవీ శాఖ అధికారులే తీరు మారడం లేదు అని అయితే ఇటు ఫారెస్ట్ అధికారులపై అయితే మండిపడుతున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. అని చెప్పేసి
లేకపోతే ఫోన్ చేయరా, ఫోన్ చేయరు, మీరు ఫోన్ చేసి మాట్లాడారు. రిపోర్టర్లు వచ్చినా చెప్పు మరి. రిపోర్టర్లు వచ్చారు, మమ్మల్ని మరి లోపల రానిపోతే మమ్మల్ని ఇబ్బంది పెడతారు. డైరెక్ట్ చెప్పారు ఏం కాదు. రిపోర్టర్ మీ ఫోనే లిఫ్ట్ చేస్తలేరు అంటారు. మేము సబార్డినేట్ మీరు ఆఫీసర్లు నీ ఫోన్ ఎందుకు పెట్టారు? కాదు, మీకు ఇంత పెద్ద- ఇంత పెద్దోళ్ళు అంటే చెప్తారు, మీరు మమ్మల్ని చెప్తారు. మరి అంతా తెలిసిన వాళ్ళేనా మాకు? మేము ప్రొటెక్షన్ వాళ్ళు మాకు మీకు ఎట్లయితే ఆ బాధ్యత మమ్మల్ని రెండు అన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో మాట్లాడారు.